హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. చాలా మంది మహిళల్లో బాధ పెట్టే సమస్య పీసీఓడి. అసలు ఈ పీసీఓడి అనేది ఎలా వస్తుంది, దాని పరిష్కార మార్గాలు ఏంటి మొదలైనవి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో ఉన్నారు ఫిడికస్ హోమియోపతిలో సీఈఓ మరియు చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, పీసీఓడి గురించి అసలు ఎలా వస్తుంది, దాని లక్షణాలు ఏంటి తెలియజేస్తారా? సో పీసీఓడి లేకపోతే పీసీఓఎస్ అంటాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు, లేకపోతే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అంటారు. ఈ రెండు ఒకటే. సో ఈ మధ్య మనం చూసేది ఏంటంటే విమెన్లో ఇది చాలా ఎక్కువ అవుతుందన్నమాట. పాతకాలంలో చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. ఎస్పెషల్లీ అర్బన్ సెటప్లో, అంటే జాబ్ చేసే విమెన్ లేకపోతే సిటీలో ఉన్న విమెన్, సో వీళ్ళలో చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. సో దీని ఇన్సిడెన్స్ అనేది పెరిగిపోతుంది. మెయిన్గా దీంట్లో మనం చూసే ప్రాబ్లం ఏంటి అంటే పీసీఓడిలో సో ఇన్ఫర్టిలిటీ రేట్ పెరుగుతుంది. సో పెళ్ళైన తర్వాత పీసీఓడి ఉన్న వాళ్ళు సో కన్సీవ్ కాక చాలామంది కేసెస్ సో మన దగ్గరికి ఏంటంటే అబౌట్ టు డైవోర్స్ ఇటువంటి కేసెస్ వచ్చి సో మళ్ళీ మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని సో పిల్లలు పుట్టి వాళ్ళ హ్యాపీ లైఫ్లోకి వెళ్ళిన చాలా కేసెస్ మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ ఆల్ పాసిబుల్ విత్ హోమియోపతి అనమాట. సో పీసీఓడి అనేది సో ఎక్కువ ఇన్స్టెన్స్ పెరుగుతుందన్నమాట. సో దీంట్లో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అలోపతిలో దీనికి ట్రీట్మెంట్ లేదు. అలోపతి కానీ లేకపోతే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు, ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే ఒక గైనకాలజిస్ట్ దగ్గర తీసుకునే ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేదాన్ని కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటారు. దీంట్లో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. సో వాళ్ళు ఏంటంటే హార్మోన్స్ ఇస్తారు. సో ఇది ఆల్రెడీ మీకు బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడం వల్ల వచ్చిన ప్రాబ్లం. దీనికి వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ హార్మోన్స్ ఇస్తారు. సో మళ్ళీ హార్మోన్స్ ఇవ్వడం వల్ల టెంపరీగా మీకు రిలీఫ్ వస్తుంది తప్పితే సో పర్మనెంట్ క్యూర్ అనేది ఉండదు. కండిషన్ ఇంకా వర్స్ట్ అవుతుంది అనమాట. సో అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు ఈ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో. సో దీంట్లో హోమియోపతి అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో అది ఎలా పనిచేస్తుందో మనము క్లియర్గా తెలుసుకుందాం. సార్, ఈ పీసీఓడి అనేది మహిళల్లో ఏ వయసు నుంచి వస్తుంది సార్? పీసీఓడి అనేది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ డిసీజ్ అంటామన్నమాట ఇది. సో ఎప్పుడైతే వీళ్ళు రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లోకి ఎంటర్ అవుతారో మోస్ట్లీ 15-16, ఈ మధ్య మనం కొన్ని కేసెస్ 15-16 ఇయర్స్లో కూడా చూస్తున్నాం. 15-16 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 35-40 ఇయర్స్ వరకు మనకు ఈ మహిళలు చాలామంది ఈ డిసీజ్ ద్వారా ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు. సార్, ఈ పీసీఓడి రావడానికి ముందు అసలు బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? సో పీసీఓడి అనేది ఏంటంటే మెయిన్గా కొన్ని చేంజెస్ వస్తాయండి. బాడీలో ఎటువంటి చేంజెస్ వస్తాయంటే ఈ పీసీఓడి వల్ల మనము ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్స్ చేస్తామో వీళ్ళకు ఓవరీ చుట్టూ పర్ల్ చైన్ స్ట్రక్చర్ అంటామన్నమాట. అంటే ఈ ఓవాన్ని ఓవరీ చుట్టూ ఒక ముత్యాల హారంలాగా తయారవుతుంది. సో వీళ్ళలో ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటుంది. అదేవిధంగా హిర్సుటిజం చూస్తామన్నమాట. హిర్సుటిజం అంటే బాడీ పైన గడ్డం రావడము, మీసాలు రావడము, గొంతు చేంజ్ కావడము, ఇవన్నీ కామన్గా చూస్తే బాడీలో చేంజెస్ అనమాట. సార్, అసలు ఈ పీసీఓడికి ఒబేసిటీకి సంబంధం ఉందా సార్? అంటే వెయిట్ ఎక్కువ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పీసీఓడి వస్తుంది అంటారా? సో బేసిక్గా ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో, ఎక్సర్సైజ్ చేయరో, ఎక్కువ స్ట్రెస్లో ఉంటారో, లేకపోతే నిద్ర సరిగ్గా పోరో, ఇవన్నిటి వల్ల జరిగేది ఏంటంటే ఒబేసిటీ. సో మీ బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఎక్కడ డిపాజిట్ అవుతుంది బాడీలో? రెండు ప్లేసెస్ ఉంటాయి. ఒకటి విజరల్ ఫ్యాట్ అంటాం, అంటే కడుపు ఏరియాలో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటాం. అదేవిధంగా చుట్టూ స్కిన్ కింద డిపాజిట్ అయ్యే ఫ్యాట్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం అనమాట. ఎస్పెషలీ ఎప్పుడైతే ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ డిపాజిట్ అవుతుందో అక్కడ ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. సో ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే బాడీలో ప్రొడ్యూస్ అయిన ఆండ్రోజెన్స్ ఉంటాయి, అంటే సెక్స్ హార్మోన్స్ ఏవి ఉంటాయో అవి మొత్తము అరోమటైజ్ అనే ఈ ఎంజైము ఈ సెక్స్ హార్మోన్స్ని ఈస్ట్రోజన్గా మారుస్తుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అంటాం అనమాట. ఈస్ట్రోజన్ ఎక్కువ అయిపోయి బాడీలో సో వీళ్ళకి పీసీఓడి అనేది డెవలప్ అవుతుంది. సో ఈ పీసీఓడి డెవలప్ కావడానికి లేకపోతే యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ డెవలప్ కావడానికి 95% ఆఫ్ ది విమెన్ డిసీజ్ డెవలప్ కావడానికి ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ అనమాట. ఈ హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్కి మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ. ఈ స్కిన్లో ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్లో మనకు అరోమటేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే వేరే సెక్స్ హార్మోన్స్ని ఏవైతే ఆండ్రోజెన్స్ ఉన్నాయో మనకు టెస్టోస్టిరాను వేరే హార్మోన్స్ ఏమున్నాయి ఇవన్నిటిని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేసి పీసీఓడిని ఎక్కువ చేస్తుంది అనమాట.
సో మెయిన్గా పీసీఓడి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఒబేసిటీ వల్ల పీసీఓడి. అసలు పీసీఓడి రావడానికి జెనెటిక్ రీజన్స్ ఏమైనా ఉంటాయా సార్? సో పీసీఓడి రావడానికి జెనెటిక్ రీజన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మదర్కో లేకపోతే వాళ్ళ అంకుల్ వాళ్ళ ఆంట్స్కో ఎవరికన్నా ఉన్నప్పుడు బ్లడ్ రిలేటివ్స్కి ఉన్నప్పుడు వీళ్ళకి పీసీఓడి రావడం కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా చూస్తామన్నమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కంటే ఎక్కువ సో ఒబేసిటీ రావడానికి కారణం ఏంటి? స్ట్రెస్లో ఉండడం, లేకపోతే నిద్ర సరిగా పోకపోవడం, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం. సో వీటన్నిటి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది, ఒబేసిటీ వస్తుంది. సో దానివల్ల పీసీఓడి వస్తుంది తప్పితే సో ప్యూర్లీ జెనెటిక్ కాంపోజిషన్ ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా రావడం అనేది చాలా తక్కువ. సార్ ఈ పీసీఓడి సమస్య ఉన్న మహిళలకి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది సార్? సో ఫస్ట్ హోమియోపతికి వచ్చే కంటే ముందు అలోపతి ట్రీట్మెంట్ చూద్దాం. సో అలోపతి ట్రీట్మెంట్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు, వెస్ట్రన్ మెడిసిన్ అంటారు, లేకపోతే అలోపతి ట్రీట్మెంట్ అంటారు. బేసిక్ ఇది ఏంటంటే మీకు పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ని మనము కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం. దీంట్లో మెయిన్గా మనం చూసే ప్రాబ్లం ఏంటంటే బేసిక్గా వీళ్ళు రూట్ కాజ్ని అడ్రస్ చేయరనమాట. సో ఏమవుతుంది? హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ వస్తుంది. ఈ ఈస్ట్రోజన్ తగ్గడానికి కొన్ని హార్మోన్స్ ఇస్తారు, వేరే హార్మోన్స్ ఇస్తారు. సో హార్మోన్ బైండింగ్ కెమికల్స్ ఇస్తారు. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఇవి ఎక్కువ బయట నుంచి రావడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి సో సిచ్యువేషన్ అనేది వర్స్ అవుతుందన్నమాట. సో మా దగ్గరికి ఎటువంటి కేసెస్ వస్తాయంటే చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళలో ఆల్రెడీ గైనకాలజిస్టులు చాలామంది ఉన్నారు. గైనకాలజిస్టులు నా ఫ్రెండ్స్ డాక్టర్స్, అలోపతి డాక్టర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళ రిలేటివ్స్ కానీ లేకపోతే వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్స్ కానీ వాళ్ళ వైఫ్ కానీ లేకపోతే నాతో చదువుకున్న గైనకాలజీ చేస్తున్న అమ్మాయిలు కానీ అంటే అలోపతి గైనకాలజిస్ట్ చేసే అమ్మాయిలు కానీ అందరు వచ్చి ఈ పీసీఓడి దగ్గరికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు పీసీఓడిలో అలోపతిలో ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇంకా వర్స్ అవుతుందే తప్పితే క్యూర్ అనేది ఉండదని. సో అంత ఇంపార్టెన్స్ ఉంది హోమియోపతిలో ఈ పీసీఓడికి. సో పీసీఓడిని హోమియోపతి ఎలా ట్రీట్ చేస్తుంది అంటే సో మనం ఎటువంటి హార్మోన్స్ ఇవ్వడం, ఎటువంటి స్టెరాయిడ్స్ ఇవ్వడం, పీసీఓడిలో పెయిన్ వచ్చిందనుకోండి ఎటువంటి పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం. సో మనం రూట్ కాజ్ను అడ్రస్ చేస్తాం. సో పీసీఓడి ఎందుకు వచ్చింది? ఒబేసిటీ వల్ల వచ్చిందా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చిందా? ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గడానికి ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. లేదు నిద్ర సరిగా లేకపోవడం వల్ల వచ్చిందా? దానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి? సో మీసాలు గడ్డాలు వచ్చాయా? దానికి సపరేట్ మెడిసిన్స్ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ ఉందా? ఇన్ఫర్టిలిటీ ఎందుకు వచ్చింది పీసీఓడిలో అని ట్రీట్మెంట్ చేసి మనం రూట్ కాజ్ నుంచి ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తామో సో పీసీఓడికి చాలా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. సక్సెస్ రేట్ కూడా పీసీఓడిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ వితౌట్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో పీసీఓడిని చాలా ఎక్సలెంట్గా ట్రీట్ చేసుకోవచ్చు. వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోల్చిన పీసీఓడికి చాలా ఎఫెక్టివ్గా హోమియోపతి మెడిసిన్స్ పనిచేస్తాయి. ఎఫెక్టివ్గా పనిచేయడము సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడమే కాదు, చాలా క్విక్గా, ఎంత క్విక్గా పనిచేస్తాయంటే వితిన్ వీక్స్ టు మంత్స్ మనకు సివియర్ చేంజెస్ వచ్చి సో వితిన్ మంత్స్ మళ్ళీ పేషెంట్స్ కన్సీవ్ అయ్యి పిల్లలు పుట్టి హ్యాపీగా ఉండి సో డైవర్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర చాలామంది ఉన్నారు. పీసీఓడికి హోమియోపతి ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. సార్ పీసీఓడి ఉన్న మహిళలందరికీ ఇన్ఫెర్టిలిటీ సమస్య ఉంటుందా? సో పీసీఓడి ఉన్న మహిళలకి మోస్ట్లీ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. సో పీసీఓడిలో ఏం జరుగుతుంది అంటే నార్మల్గా మనం తెలుసుకున్నది ఏంటంటే ఒక మెన్స్ట్రల్ పీరియడ్ అనేది 28 డేస్ ఉంటుంది యావరేజ్గా, అందరికీ ఉండదు. నార్మల్గా మనము టెక్స్ట్ బుక్స్లో చెప్పుకోవడానికి 28 డేస్ చేస్తామన్నమాట. ఈ 14th డే ఏమవుతుందంటే ఓవులేషన్ జరుగుతుంది. ఓవులేషన్ అంటే ఓవా అనేది బయటికి వస్తుంది, ఎగ్ అనేది బయటికి వస్తుంది. సో ఎప్పుడైతే ఎగ్ అనేది స్పర్మ్తో కలుస్తుందో అది ఒక జైగోట్ లాగా తయారై పిల్లవాడిలాగా బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ పీసీఓడిలో ఏమవుతుందంటే ఈ ఎగ్ అనేది రిలీజ్ కాకుండా ఫాలికల్లో అట్లనే ఉండిపోయి ఈ ఫాలికల్స్ అన్నీ ఓవరి చుట్టూ తయారవుతాయి. దీన్నే మనము పర్ల్ చైన్ స్ట్రక్చర్ అంటాం. ఒక ముత్యాల హారం ఎలా ఉంటుందో ఓవరి చుట్టూ అలా తయారైపోతుంది, ఎగ్స్ అన్నీ అక్కడే ఉండిపోతాయి, ఎగ్ అనేది రిలీజ్ కాదు. మనం పీసీఓడిలో చూసేది ఏంటంటే మెయిన్గా ఎనోవులేటరీ సైకిల్స్ అంటాం అనమాట. మెన్స్ట్రల్ సైకిల్ జరుగుతుంది కానీ ఓవులేషన్ జరగదు, ఎగ్ అనేది రిలీజ్ కాదు. ఎప్పుడైతే ఎగ్ అనేది రిలీజ్ కాదో అది స్పర్మ్తో ఫర్టిలైజ్ కాదు, పిల్లలు అనేవి పుట్టారనమాట. సో మోస్ట్ ఆఫ్ ది పీసీఓడి ఉమెన్కి
మనం చూసే మెయిన్ సిమ్టమ్ ఇన్ఫర్టిలిటీ. ఈ ఇన్ఫర్టిలిటీ వల్లే చాలామంది పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అదేవిధంగా పెళ్ళైన వాళ్ళు డివోర్స్ వరకు వెళ్తున్నారు. మన దగ్గర పెళ్లి కావాలన్న అమ్మాయిలు వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని సక్సెస్ఫుల్గా మళ్ళీ పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ డివోర్స్ వరకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని పిల్లలు పుట్టి మళ్ళీ సక్సెస్ఫుల్గా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇంతే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి ఈ ఓవరీస్ అనేవి తీసేస్తున్నారు. సో పీసీఓడి వల్ల ఓవరీస్ అనేవి తీసేస్తున్నారు. ఓవరీస్ అనేది ఒక విమెన్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బోన్ హెల్త్కి ఇంపార్టెంట్, సో వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీకి ఇంపార్టెంట్. సో వితౌట్ సర్జరీ వరకు పోకుండా సర్జరీ పోస్ట్ చేసిన వాళ్ళు కూడా మన దగ్గరికి వచ్చి కంప్లీట్గా తగ్గించుకొని ఓవరీస్ని లైఫ్ లాంగ్ అలానే పెట్టుకుంటున్నారు. సో అంత ఇంపార్టెన్స్ ఉంది హోమియోపతిలో పీసీఓడిలో. ఇన్ఫర్టిలిటీ ఉన్న కంప్లీట్గా క్యూర్ చేసుకోవచ్చు. సర్జరీ వరకు పోకుండా ఓవరీస్ తీసేయడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్ వీక్నెస్ అయిపోవడము, ఆస్టియోపోరోసిస్ అంటాం, బోన్స్ విరిగిపోవడము, తర్వాత మెనోపాజ్ రావడము, ఎర్లీ మెనోపాజ్ రావడము, ఇవన్నీ లేకుండా హోమియోపతిలో ఎక్సలెంట్గా పీసీఓడి కోసం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సార్ అసలు ఈ పీసీఓడి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, అలాగే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? పీసీఓడి ఎందుకు వస్తుంది అని మనం తెలుసుకున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఒబేసిటీ. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ని తీసుకోకండి. ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటే ఏమవుతుందంటే అది ఇన్సులిన్ రెసిస్టెన్స్గా మారుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. ఈ ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ పీసీఓడిస్. ఫస్ట్ అది. నెక్స్ట్ ఏంటంటే మంచిగా నిద్రపోవాలి. మీరు కన్నా అడల్ట్ అయితే సో 7 to 9 hours పర్ డే నిద్రపోండి. స్లీప్ అనేది ఓన్లీ క్వాంటిటీ ఆఫ్ స్లీపే కాదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్. స్లీప్ డిస్టర్బెన్సెస్ లేకుండా చూసుకోండి, అది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ వచ్చి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని, తర్వాత పవర్ ఎక్సర్సైజ్ అని, తర్వాత స్పీడ్ ఎక్సర్సైజెస్ అని, మస్కులర్ ఎండ్యూరెన్స్ అని, షార్ట్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్, ఏ ఎక్సర్సైజెస్ అన్నా చేయొచ్చు. కాకపోతే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో చేయండి. అన్ని ఎక్సర్సైజెస్ చేయండి, డిఫరెంట్ టైమ్స్లో చేయండి. అదేవిధంగా స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండండి. ఎంత వీలైతే అంత స్ట్రెస్కి దూరంగా ఉండండి. సో ఇవన్నీ పాటిస్తే మీకు వచ్చినా కూడా ఈజీగా తగ్గుతుంది. హోమియోపతి ట్రీట్మెంట్తో పాటు మీరు ఇవి తీసుకుంటే సరిపోతుంది. అంతేగాని స్పెషల్ డైట్ రిస్ట్రిక్షన్స్ కానీ లేకపోతే స్పెషల్ యోగాలు కానీ ఏమీ ఉండవు హోమియోపతిలో. మీకు జనరల్ హెల్త్ కోసం ఏదైతే ఇంపార్టెంటో అవి మాత్రం తీసుకుంటారు, అంతే తప్పితే హోమియోపతి ట్రీట్మెంట్ కంటూ ఎనీ స్పెషల్ రిస్ట్రిక్షన్స్ అంటూ ఈ పీసీఓడిలో ఏముండవు. సార్ పీసీఓడి గురించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో బాగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి.